నిన్న మొన్నటి వరకు రాళ్లు రప్పలతో అడుగంటిన శ్రీశైలం జలాశయం వారం 10 రోజుల్లోనే గరిష్ట స్థాయి నీటి మట్టానికి చేరింది. గత ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులతో నిండుకొని శ్రీశైలం పూర్తి స్థాయి మట్టానికి అడుగు దూరంలో ఉంది. శ్రీశైలం జలాశయం నిండడానికి మరో అడుగు దూరం మాత్రమే ఉంది. ఎగువన కృష్ణా బేసిన్ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. శ్రీశైలం రిజర్వాయర్ 10 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద కారణంగా 10 గేట్లను 10 అడుగుల మేర అధికారులు ఎత్తివేశారు. ఇన్ఫ్లో 3,37,891 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 3,33,066 క్యూసెక్కులు. ప్రస్తుత నీటిమట్టం 884 అడుగులు. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. కుడి, ఎడమ గట్టులో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. శ్రీశైలం జలాశయం నీటి మట్టం ఉదయం 6:30కు 884.1 అడుగులకు చేరింది. రిజర్వాయర్లో ప్రస్తుతం 215.51 టీఎంసీల నీరు ఉంది. బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యంలో ఇది 97.55% ఉంది. శ్రీశైలంకు 4.3 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా దిగువకు 3.5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ నీటి మట్టం గరిష్ట సామర్థ్యంలో సగానికి చేరింది. 523 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. ప్రస్తుతం 315.05 టీఎంసీల నీటి నిల్వ ఉంది. సాగర్కు 16,663 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 19,000 అవుట్ఫ్లో ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి గంటకు కృష్ణా వరద ప్రవాహం పెరుగుతుండటంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా కనిపిస్తోంది. దీంతో మంగళవారం రాత్రి 9 గంటల సమయానికి శ్రీశైలం 10 గేట్లను 10 అడుగుల మేర పైకి ఎత్తి దిగువ సాగర్కు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం నుంచి వరద నీటి విడుదల చూసేందుకు పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు. మంగళవారం రాత్రికి జూరాల నుంచి 2,81,196 క్యూసెక్కులు, తుంగభద్ర ద్వారా 1,07,246 క్యూసెక్కులతో కలిపి 3,88,442 క్యూసెక్కుల నీరు శ్రీశైలంలోకి వచ్చి చేరుతున్నాయి. జలాశయ గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.5 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 215 టీఎంసీలుగా నమోదైంది. తెలంగాణ పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్తు కేంద్రంలో గడిచిన 24 గంటలలో 35,315 క్యూసెక్కుల నీటితో 18.4 మిలియన్ యూనిట్ విద్యుత్తు ఉత్పత్తిని, కుడిగట్టు జల విద్యుత్తు కేంద్రంలో 25,684 క్యూసెక్కుల నీటితో 15.2 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తిని చేస్తున్నారు. సాగర్కు 60,999 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడుకు 20,917 క్యూసెక్కులు, మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కు 1,600 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.